ఈ కాలంలో మనీ సంపాదించడం చాలా ఈజీ. ఎలా అంటారా, ఈ కాలంలో ఒక న్యూ ట్రెండింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. స్పెషల్గా ఈ ఐటీ సెక్టర్లో కానీ ఆర్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలాగ ఎక్కువ జరుగుతుందండి. మరి అదేంటంటే పాసిబుల్ అయితే మీరు చేయొచ్చు, బట్ ఏంటంటే సబ్జెక్టివ్ ఇంపార్టెంట్. టెక్నికల్గా స్ట్రాంగ్ లేకుండా అసలు మీరు నెక్స్ట్ స్టెప్ చేయలేరు. మరి ఏంటిది అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. నేనంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని మీద మీరు డిపెండ్ అవ్వాలని చెప్పడం లేదు. అంటే అలా ట్రెండింగ్ ఇప్పుడు అలా ఉంది. ఏ విధంగా ఉందో ఒకసారి చెప్తాను చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఏం లేదు, ఒక క్యాండిడేట్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. ఏమని పెడతాడు థంబ్నెయిల్, నేను పలానా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, నా ప్యాకేజీ 40 lakhs 50 lakhs అది ఇష్టం. థంబ్నెయిల్ మీద ఎంత నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. ₹1,00,00,000 పెట్టినా కూడా మన వాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు కదా, అందరూ చూసేవాళ్ళు ఉంటారు. అలాగా ఫస్ట్ ఆ స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే నేను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, ఇది ప్రొసీజరు, ఇది మీ సిలబస్, ఇది ఇలా ఫాలో అయ్యాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇలాగ ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, అంతకుముందు ఒక 4 ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను, ఇలాగా ఒక వీడియో ఆ 2 వీడియోలు 3 వీడియోలు ఇలాగా అప్లోడ్ చేస్తుంటే స్లోగా ఏమవుతుందంటే మన వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. ఓకే, అతను చెప్పే మాటలు విని నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఒక 2-3 months తర్వాత కొంతమందిని సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసిన తర్వాత అరౌండ్ ఒక 10K 20K ఇలాగ గెయిన్ చేసిన తర్వాత స్లోగా సో నేను ఒక డెమో క్లాస్ అయితే చెప్పబోతున్నాను. ఓకే, ఎవరైతే సరే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కానీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలంటే నేను ఒక DSA కోర్స్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను అని అంటారు. ఇంకొంతమంది వెంటనే ఇలా స్టార్ట్ చేయకుండా ఏం చేస్తుంటారంటే కొన్ని రోజులు ఇగో ఫ్రీ క్లాసెస్, ఫ్రీ లెసన్స్ అని ఒక 2-3 వీడియోస్ని ఒక 1 hour 2 hours క్రియేట్ చేసి వాళ్ళ క్లాసెస్ని అప్లోడ్ చేస్తుంటారు. ఓకే, అలా అప్లోడ్ చేయటం వల్ల అతని దగ్గర నిజంగా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే చెప్పే విధానం కూడా చాలామంది కానీ ఈజీగా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా క్లిక్ అవుతారు అది. ఓకే, సో అలాగా ఒక 2-3 వీడియోస్ లేకపోతే 5 వీడియోస్ 10 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది మళ్ళీ సబ్స్క్రైబర్స్ అప్పుడు అరౌండ్ 50K అవుతారు, లేకపోతే 1 lakh కూడా అవడానికి ఛాన్స్ ఉంది. అలా అయిన తర్వాత స్లోగా ఏం చేస్తాడంటే మన దగ్గర ఇంకా ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉన్నారని వెంటనే ఒక న్యూ డేట్ అనౌన్స్మెంట్, ఇలాగ నేను న్యూగా ఒక బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను, ఎంతమంది అయితే ఇంట్రెస్ట్ ఉంటారో ఎన్రోల్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి, ఇలాగా స్టార్ట్ చేస్తాడు. అండ్ కోర్స్ ఫీజు 30K 50K ఇంకా అది వాళ్ళ ఇంట్రెస్ట్. సో చూడండి, 6 months నుంచి 1 year లోపు ఈ క్యాండిడేట్ నిజంగా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఇది కానీ చేస్తే చాలా వర్కౌట్ అవుతుంది. చాలామంది ఇలాగ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే నేను ఇలాగా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏదో కంపెనీ పెద్ద కంపెనీలో నేను ఇంటర్వ్యూని క్రాక్ చేశాను అని పెడతాడు. అండ్ నా ప్యాకేజ్ ఎంత. అప్పుడప్పుడు ఏంటంటే ఈ లెక్చరర్ టెక్నికల్ సబ్జెక్ట్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ వీడియోస్, ఓకే ఇలా చేస్తే అలా వస్తాయి, కెరీర్ గ్యాప్ వస్తే ఏంది, PF అకౌంట్ ఇవి కూడా వేస్తుంటారు. బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత అతను ఒక 20 members ఇనిషియల్గా బ్యాచ్కి 20 50 ఇలా జాయిన్ అయ్యారంటే చూడండి, అతను మినిమం 20,000 పెట్టినా కూడా ఎంత అమౌంట్ చూడండి ఒక్క బ్యాచ్కి. ఓకే, సో మన దగ్గర స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఈ కాలంలో ఈ జనరేషన్కి ఈజీగా మనీని ఎర్న్ చేయొచ్చు, బట్ మీకు ఆ టీచింగ్ రావాలి. కొంతమందికి ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉంటున్నారు, నేను గమనించాను మన కొలీగ్స్లో కానీ చాలామంది మంచి తోపులే ఉన్నారు సబ్జెక్ట్ పరంగా. బట్ ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఎలాగ మోర్ క్యాండిడేట్స్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పాలనేది చాలా మందికి ఈ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఈ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇంకొంతమందికి ఏమో ఆ వచ్చే అమౌంట్ వాళ్ళ శాలరీస్ వస్తుంటాయి అండ్ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఇంకేంటంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలి, ఇంక చేస్తున్న జాబ్ని వదిలేసి అలా చేసుకోవాలన్నమాట. అంటే ఇంకా కంప్లీట్గా ట్రైనింగ్ సెషన్లోకి దిగాలి. ఇంకొంతమంది జాబ్ చేసుకుంటూనే వాళ్ళకి ఫ్రీగా ఉన్న టైంలో ఒక బ్యాచ్ 2 batches మెయింటైన్ చేస్తుంటారు. అది కూడా వాళ్ళకి మనీ నీడ్ అయ్యి ఎక్స్ట్రా కొంత ఇన్కమ్ తెచ్చుకుందాం రిసోర్స్ అని అలాగా ట్రై చేసే కొంతమంది ఉంటారు. బట్ అల్టిమేట్లీ మీకు మంచి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉండి అండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఒక అరౌండ్
50 మెంబర్స్ కానీ జాయిన్ అయ్యి 50 to 100 కానీ జాయిన్ అవుతున్నారంటే ఇంకా చూడండి మనీ అంత మీకు తెలిసింది కదా, మినిమం ప్రజెంట్ 20K నుంచి స్టార్ట్ అవుతుంది. సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సబ్జెక్టు టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. నాట్ ఓన్లీ నేను జాబ్ చేయాలి అది అనుకోకుండా, బట్ రియల్ టైం నాలెడ్జ్ మీకు మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఆ తర్వాత మీరు ఇలాగ ట్రైనింగ్ సెషన్లో కానీ ఎంటర్ అయితే చాలా హెల్ప్ఫుల్ అనమాట. మీకు ఆ వర్క్ కల్చరు అసలు ఏంటి అనేది రియల్ టైం వర్క్ నాలెడ్జ్ తెలుసు, ఏ కాన్సెప్ట్స్ ఎలాగ అప్లై చేస్తున్నావు అని. మీరు ఓన్లీ ఏదో మెటీరియల్లో యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చి క్లాసెస్ మాత్రం చెప్పొద్దండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది. మీరేదో చెప్తారని వాళ్ళు 20Kలు 50Kలు పే చేసి వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను ఇది ఒకటే చెప్తున్నాను ఫర్ ఆల్ ట్రైనర్స్కి, రియల్ టైం నాలెడ్జ్తోనే ఎక్స్ప్లెయిన్ చేయండి కాన్సెప్ట్స్ని. యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడన్నా మెటీరియల్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఆ నాలెడ్జ్ ఇప్పుడున్న కాలానికి అది వర్కౌట్ కావట్లేదు. ఏమో ఒక టైంలో వర్కౌట్ అయింది, బట్ ఇప్పుడున్న కాంపిటీషన్కి మీరు చెప్పే ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ సఫిషియెంట్ కాదు. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ ఎవరికైతే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.